కాదండి, రక్తపింజర గరిస్తే విషం ఎక్కుతుంది. పైథాన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 42వ ప్రశ్నకి ఆప్షన్ 4. 43వ ప్రశ్న. కింది వాటిలో విషసర్పం ఏది? పైథాన్, కట్లపాము, ట్రీ స్నేక్, ర్యాట్ స్నేక్. పైథాన్ కాదు, ఇంతకుముందు ప్రశ్నలోనే మనం చూసినాం. ఇది విషం లేని పాము పైథాన్. కట్లపాము ఉంది, ట్రీ స్నేక్ ఉంది, ర్యాట్ స్నేక్ ఉంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, మనకు కట్లపాము కరిస్తే ఖచ్చితంగా విషయం ఎక్కుతుంది. సో మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కింద ఎక్కడ పైవన్నీ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఈ పైథాన్ ఉంది మధ్యలో. సో కట్లపాము ఇస్ ద రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న. ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల 2 ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్ల ఆధారంగా కింది వాటిలో అది ఏ జీవి అయి ఉండవచ్చు? ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల 2 ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్ల ఆధారంగా కింది వాటిలో అది ఏ జీవి అయి ఉండొచ్చు? తేలు, ఎల్క, విషసర్పం, విషరహిత సర్పం, విషపూరిత సర్పం. ఆప్షన్స్ క్లియర్గా చదవండి, ఎందుకంటే విషరహిత అని ఇచ్చిండ్రు, విషపూరిత అని ఇచ్చిండ్రు. ఇక్కడ 2 కాట్లు పడినాయంటే మనం విషపూరిత సర్పం అని చెప్తాం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 45వ ప్రశ్న. పరిసరాలను బట్టి రంగులు మార్చేది ఏది? పరిసరాలను బట్టి రంగులు మార్చేది పిల్లి, ఎలుక, ఊసరవెల్లి, తొండ. కెమిలియాన్. ఊసరవెల్లినే కెమిలియాన్ అంటారు. పరిసరాలను బట్టి రంగులు మార్చేది మనకి ఈ క్వశ్చన్ గురించి ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా. ఊసరవెల్లి, దాన్నే కెమిలియాన్ అంటారు. 46వ ప్రశ్న. కింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు? కింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు. 46వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఏనుగు, ఒంటె, నక్క, తాబేలు. ఏందండి అదొకసారి కామెంట్ చేయండి 46వ ప్రశ్నకి. ఇక్కడ తాబేలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. 47. డైనోసర్ ఒక. ఇది కూడా మన థంబ్నెయిల్ పై కనిపిస్తుంది. డైనోసర్ ఒక సరీసృపం, ఉభయచరం, క్షీరదం, పక్షి. ఇది యూపీఎస్సీ 1989లో వచ్చింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 1989లో వచ్చినటువంటి ప్రశ్న. డైనోసర్ అనేది సరీసృపమా, ఉభయచరమా, క్షీరదమా, పక్ష? వెరీ గుడ్ ఆన్సర్ అండి, సరీసృపం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 48వ ప్రశ్న. డైనోసార్ అనే పదానికి అర్థం ఏంది? డైనోసార్ అనే పదానికి అర్థం ఘోర పాకుడు జంతువు, భయంకరమైన పాకుడు జంతువు, ఘోర బల్లి, అతమ పాకుడు జంతువు. వెరీ గుడ్ ఆన్సర్ అండి, భయంకరమైన పాకుడు జంతువును డైనోసార్ అంటారు. ఆప్షన్ 2. 49వ ప్రశ్న. కింది వాటిలో ఎగిరే డైనోసార్గా ప్రసిద్ధి చెందినదేది? కింది వాటిలో ఎగిరే డైనోసార్గా ప్రసిద్ధి చెందింది. ఇది పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్స్ ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. స్పైనోసారస్, టైరోసారస్, అర్జెంటీనోసారస్ ఏది కాదు? 49వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను అడిగినప్పుడన్నా లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే కదా. సో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నా. మేబీ మీ క్లాస్ నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేయమంటున్నా. 1 కాదు, 4 కాదు, టైరోసారస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 49వది. నెక్స్ట్ 50వ ప్రశ్న. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్,
ఏపీకి సంబంధించి 2012లో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ప్రశ్న. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం మార్పాలజీ, ఆస్టియాలజీ, టాక్సికాలజీ, కాంకాలజీ. వెరీ గుడ్ ఆన్సర్ అండి, టాక్సికాలజీ. విషం గురించి అధ్యయనం చేసేది టాక్సికాలజీ. 51వ ప్రశ్న. భూమిపై అతిపెద్ద పక్షి ఏది? భూమిపై అతిపెద్ద పక్షి, ఇది కూడా సేమ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. ఈము, ఆస్ట్రిచ్, ఆల్బట్రాస్, సైబీరియస్ క్రేన్. 51వ ప్రశ్న. వెరీ గుడ్ ఆన్సర్ అండి, ఆస్ట్రిచ్. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. 52వ ప్రశ్న అండి. కింది వాటిలో దేనిలో వాతులాస్తులు ఉంటాయి? వాతులాస్తులు ఉంటాయి. గబ్బిలం, తిమింగలం, పక్షులు, ఎక్సోసీటస్. కింది వాటిలో దేనిలో వాతులాస్తులు ఉంటాయి? గబ్బిలం, తిమింగలం, పక్షులు, ఎక్సోసీటస్. పక్షులు. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 53వ ప్రశ్న. పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం ఏది? పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం మోనాక్యులార్, టెలిస్కోపిక్ దృష్టి, బైనాక్యులార్, వయోపిక్ దృష్టి, బైనాక్యులార్, టెలిస్కోపిక్ దృష్టి, మైనాక్యులర్, మయోపిక్ దృష్టి. 53వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 అండి. 53 కాదు, ఆప్షన్ 1 మోనాక్యులార్ టెలిస్కోపిక్ దృష్టి. 54వ ప్రశ్న. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం గ్రూప్ 2లో 2012లో జరిగినటువంటి గ్రూప్ 2లో వచ్చినటువంటి ప్రశ్న. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం హెర్పిటాలజీ, ఆర్నిథాలజీ, ఇథాలజీ, ఫినాలజీ. ఆర్నిథాలజీ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 55వ ప్రశ్న. కింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు? కింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు? నరాలు, చెమట గ్రంథులు, కనురెప్పలు, వాతులాస్తులు. పక్షుల్లో ఏవి ఉండవు? వెరీ గుడ్ ఆన్సర్ అండి, చెమట గ్రంథులు ఉండవు పక్షులకి. 56. నేలపై అతివేగంగా పరిగెత్తే జంతువు? నేలపై అతివేగంగా పరిగెత్తే జంతువు లేడీ, చిరుతపులి, గుర్రం, పెద్ద పులి. ఇది గ్రూప్ 2లో వచ్చినటువంటిది ప్రశ్న. 1998లో జరిగిన గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్న. లేడీ, చిరుతపులి, గుర్రం, పెద్ద పులి. 56వ ప్రశ్న కామెంట్ చేయండి. చిరుతపులి అండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 57వ ప్రశ్న. స్వేద గ్రంథులు లేని క్షీరదం? స్వేద గ్రంథులు లేని క్షీరదం కోతి, ఆవు, తిమింగలం, పంది. స్వేద గ్రంథులు లేని క్షీరదం ఏది? తిమింగలం ఫ్రెండ్. 3 తిమింగలం. 58వ ప్రశ్న. గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి? గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి